జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులకు నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీనివాసుని ఇంకా ప్రసాదము లడ్డు ప్రసాదం లోపట గత గవర్నమెంట్ లోపట లడ్డు లోపట అడల్టరేటెడ్ అనమాట, కల్తీ చేయడం జరిగింది. దానికి కూడా ఎటువంటిదంటే జంతువుల ఫ్లష్ నుంచి తీసినటువంటి నూనె, జంతు ఫ్లెష్ ఫ్యాట్ని కూడా కలిపి అడల్టరేట్ చేసినమాట. వాంటెడ్లీ దే వాంటెడ్ టు స్పాయిల్ ద ప్యూరిటీ, శాంక్టిటీ, ఆ పవిత్రతను భంగం చేయాలా, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క పవిత్రత యొక్క విశ్వాసాలను భంగపరచాలా, వాళ్ళకు ఏదో అక్కడ దేవస్థానం యొక్క దేవుడి యొక్క ఆచార సంప్రదాయాలను వాంటెడ్లీ స్పాయిల్ చేయాలనే ఒక నీచమైన బుద్ధితో వాళ్ళు ఇలా చేశారు అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. అయితే ఆఫ్టర్ ఈ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక ఇక టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా లడ్డూకు ఆవు నెయ్యికి కాంట్రాక్టరు లడ్డు కాంట్రాక్టర్ థామస్ అట వాడి పేరు. వాడు జలగారెడ్డి మతోన్మాది పర్సెంట్ మతోన్మాది సీఎంగా ఉన్న 5 ఏళ్ళ లోపల ఎంత ద్రవద్రోహం చేయానో, ఇంత దేశద్రోహం చేయానో చేసిండు ఆయన. అయితే ఇంకా ఈయన గొప్ప సెక్యులరిస్ట్ కదా చంద్రబాబు నాయుడు, చాలా పెద్ద సెక్యులరిస్ట్ అనమాట ఈయన. అయితే ఈయన కంటిన్యూ చేస్తాడు ఆయన, ఇంకా తీసేయలేదు. మరి మొత్తం నేను శ్రీనివాసుని భక్తుడిని, నేను మొత్తం మార్చేస్తా, ప్రక్షాళన తిరుపతి దేవస్థానం దేవుడిని దర్శనం చేసుకున్నాడు. వెంకటేశ్వర మీద విశ్వాసం ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో దర్శనం చేసుకున్నాడు. ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను, మొత్తం క్లీనప్ చేస్తాను, సిస్టమ్ని మొత్తం క్లీన్ చేస్తాను. దేవస్థానం పైన తిరుమల లోపల ఉన్నటువంటి అన్ని రకాల యొక్క ఏమైతే అన్యాయాలు జరుగుతాయో వాటిని కూడా క్లీన్ చేస్తాను, సిస్టమ్ మొత్తం ఆర్డర్లోకి తీసుకొని వస్తానని చెప్పాడు. వాట్ హీ హాస్ డన్ సో ఫార్ ఐ డోంట్ నో. ఇంతవరకు మరి ఆయన ఏం సిస్టమ్ క్లీన్ చేసిండో, ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఇది హిందువుల పట్ల చైతన్యం ఉంటే ఇంతవరకు రాదు. ఫస్ట్ ఇప్పుడు జలగారెడ్డి ఒక ఈవెన్ క్రిమినల్ 16 కేసెస్ లోపల అక్యూజ్డ్, బెయిల్ మీద ఉన్నవాడు. అటువంటి వాడికి ఓట్లేసి గెలిపించారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు. మరి శ్రీనివాసుని భక్తులు అంటారు, తిరుమలకు వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. ధర్మద్రోహికి, దేవద్రోహికి, దేశద్రోహికి మీరు గెలిపించారు కదా, ఆ పాపంలో మీకు భాగస్వామ్యం లేదండి? ఇప్పుడు రాజు పాపం చేసే రాజ్యంలోని ప్రజలకు కూడా భాగం వస్తుందా రాదా? మన చేతిలో ఏం లేకపోయినా కూడా పాపం తాకుతుంది ఆటోమేటిక్గా. ఓ దుర్మార్గుని పక్కన ఉంటే పాపం తాకుతుంది, కంపల్సరీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళతో పాటు దుర్మార్గులతో పాటు ఆ దుర్మార్గుల పక్కన ఉన్న వాళ్ళు కూడా శిక్ష పడుతుంది. అదే మహాభారతం చెప్పింది కూడా మనకు. ఏంటిది? దుర్యోధన దుశ్శాసనలతోనే పక్కన ఉన్నందుకు భీష్మాచార్యుడు, ఆయన ద్రోణాచార్యుడు, అశ్వత్థామ ఇలాంటి కృపాచార్యుడు, ఇటువంటి ధర్మాత్ములు, పరమధర్మాత్ములు వాళ్ళు. అటువంటి వాళ్ళే కౌరవ పాండవ యుద్ధం లోపల శ్రీకృష్ణ పరమాత్మ సంహరింపజేసిన వాళ్ళను. దే డోంట్ డిజర్వ్ టు బీ అలైవ్ అని క్లియర్గా శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతం ద్వారా మనకు సందేశాన్ని ఇచ్చిండండి. ఇప్పటికైనా కూడా ఆల్ ద శ్రీనివాస డివోటీస్, శ్రీ వెంకటేశ్వర స్వామి డివోటీస్ అందరూ కూడా డిమాండ్ చేయాలి చంద్రబాబు నాయుడు రెజిమ్ని. పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి వాడు, ఆయన హానెస్ట్ పర్సన్, ఆయన దాని డౌట్ ఏం లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకువెళ్ళి భానుప్రకాష్ రెడ్డి గారు, మన బీజేపీ తిరుపతి వాస్తవ్యులు అనుకుంటాను, ఆయన కూడా ఆయన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిండు, ఆయన చూపెడుతున్నాడు. ఆయన నిజంగా వాస్తవంగా అడల్టరేషన్ కల్తీ జరిగిందట. అంటే వాంటెడ్లీ వాళ్ళు చేసిరన్నమాట ఇవన్నీ కూడా. శ్రీశైలంలో అంత అరాచకాలు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అన్ని దేవస్థానాలు జరుగుతున్నది. డబ్బులు ఎంతగా ఎన్ని వందల కోట్లు ఇంత డబ్బు తిన్నాడో మనకు తెలియదు జలగారెడ్డి. వాళ్ళు లెక్కలు దొరికితే దొంగ, మొత్తం అన్ని మొత్తం తిన్న పైసలు దొరుకుతాయా? వాటికి సాక్ష్యాలు ఉంటాయా? అయినా ఫస్ట్ దానికి ఇంటరాగేట్ చేసి వాళ్ళు శిక్ష పడేయాలంటే కూడా దానికి సిస్టమ్ కరెక్ట్ వర్క్ ఉండాలి కదా, జ్యుడిషియరీ కరెక్ట్ ఉండదు. మన దేశంలో చంద్రబాబు నాయుడు ధ్యేయం లేదా? ఫస్ట్ పిరికివాడు నేను సీఎం అయినా వాళ్ళ 5 ఏళ్ళు నేను రూల్ చేసుకుంటా, నాకు ఎందుకు గొడవ అని ఉంటాడు ఆయన. అంత సాఫ్ట్ అనమాట, పిరికివాడు. సాఫ్ట్ కాదు, పిరికితానని సాఫ్ట్ అని చెప్తారు.
రివెంజ్ తీసుకునే అటిట్యూడ్ లేదంటారు. రివెంజ్ ఏందా? పర్సనల్ విషయం ఇది. దేశానికి ధర్మాన్ని ద్రోహం చేసిన, ప్రజలకు ద్రోహం చేసినోడు, ప్రజల డబ్బు తిన్నోడిని శిక్షించాలి. అది అది రాజధర్మం. అది నువ్వు అధికారం ఉన్నప్పుడు దుర్మార్గులను పట్టి శిక్షించాలి. అది అప్పుడు ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది. నాకు కోపం లేదు, నేను సైంటును, నేను ప్రతీకారం తీర్చుకోను. హూ ద హెల్ ఆర్ యూ టు సే దట్? ప్రజలకు ద్రోహం చేసిండు, ప్రజల డబ్బు తిన్నోడికి శిక్ష పడద్దా? వాడు వదిలేసినామంటే వాడు మళ్ళీ నెక్స్ట్ సారి వాడు నీకు ద్రోహం చేసి వాడు ఎంతకన్నా లాగుతాడు, పుల్ చేస్తాడు, మళ్ళీ వాడు వస్తాడు. మళ్ళీ వాడు ప్రజలను పీడించరా? వాడు గుణం మారుతుందా? వాడి అహంకారం తగ్గిందా? వాడు ఎట్లా వాడి ప్రవర్తన ఎలా ఉంది, వాడి మాటలు ఎట్లా ఉన్నాయి, వాడి బిహేవియర్ ఇప్పుడు ఎట్లా ఉంది? డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ హిమ్? సో తిరుమల శ్రీనివాసుని యొక్క భక్తులందరూ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక లోపల కోట్ల ప్రజలు ఉన్నారు, భక్తులు. అందరూ కూడా బాగా డిమాండ్ చేసి చంద్రబాబు నాయుడుకి దగ్గర తీసుకుపోయి, పవన్ కళ్యాణ్ నోటీస్ దగ్గర తీసుకుపోయి టేక్ స్ట్రింజెంట్ యాక్షన్స్ అగైన్స్ దోస్ హూ ఆర్ కల్ప్రిట్స్ ఈ విషయం లోపల. ఇంకా ఇమీడియట్గా నెక్స్ట్ వాడి కాంట్రాక్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ చేసి వాళ్ళని పంపించి ప్రాసిక్యూట్ చేయాలి, లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. మళ్ళీ అంతే ఏంటంటే ఇప్పుడు వెంటనే కొత్త వాళ్ళని పెట్టేసి ప్యూర్ ఆవు నెయ్యిని తెప్పించాలి. అది కూడా ధర్మాభిమానులు హిందూ గోశాలలో లేవా? మంచి పద్ధతి బాబా రామ్దేవ్ ఉన్నది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను గోశాలలు అనేకం ఉన్నాయి. ప్యూర్ ఆవు నెయ్యి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, గోభక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సేకరించి, లేకపోతే దొరకకుంటే ఆపేయండి లడ్డు ప్రొడక్షన్. ఇట్లా ఆవు నెయ్యి దొరకలేదు, దొరికినాక మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పండి. భక్తులకు దేవుని పట్ల విశ్వాసము, అది సంప్రదాయం, అది ముఖ్యము, ధర్మం ముఖ్యం తప్ప స్వీట్ ముఖ్యం కాదు. బయట కూడా స్వీట్ షాపులు ఉంటాయి, స్వీట్ తింటారు. స్వీట్ తినడం ఇంపార్టెంట్ అంటే కాదు. అక్కడ ప్రసాదం అంటే ఏంటిది? భగవంతుని యొక్క అనుగ్రహం అని అర్థం. సో దట్ ఈస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. సో హిందూస్, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ నోటీస్కి తీసుకుపోయి డిమాండ్ చేసి ఇమీడియట్గా ఆ కాంట్రాక్ట్ ఎవరున్నాడో ఆ రాస్కెల్ను ఇమీడియట్గా వాడిని తీసేసి వాడికి లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఇదివరకు చేసిన గృహాలకు ఏమో మొత్తం ఇంటరాగేట్ చేయాలి, మొత్తం బయట తీయాలి. ఇవేం చేసిండ్రండి, ఎంత చేసిండ్రండి. అది లాస్ట్ టీడీ చైర్మన్ ఎవడున్నాడో, అంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధర్మారెడ్డి అన్నట్టు ఒకడు, దట్ స్కౌండ్రల్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. అండ్ జల్గారెడ్డి ఎంతెంత తిన్నట్టు మొత్తం అన్నీ తీయాలి మొత్తం. ఇంకా ఇప్పుడు కొత్త వాళ్ళని పెట్టేసి కొత్తగా మళ్ళీ ప్రసాదము అత్యంత సంప్రదాయబద్ధంగా, పరిశుద్ధంగా, అత్యంత ప్యూరిటీ మెయింటైన్ చేయాలి, ప్యూరిటీని మెయింటైన్ చేయాలి. అప్పుడే అది ప్రసాదంగా అంగీకరించబడుతుంది, దానికి సార్థకత ఉంటుంది. సో హిందూస్ డిమాండ్ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయండి. దీనిలో మార్పులు తీసుకురావడం కోసము కృషి అందరూ చేయాలని. దానికి బీజేపీ డెఫినెట్లీ విల్ కమ్ ఫార్వర్డ్. బీజేపీ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు కూడా అలయన్స్లో పార్ట్నర్ కాబట్టి, ఇండియా పార్ట్నర్స్ కాబట్టి, బీజేపీ విల్ డెఫినెట్లీ దే విల్ టేక్ దిస్ మ్యాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆయన ముందుకు తీసుకెళ్తారు. సో లెట్స్ హోప్ సంథింగ్ గుడ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ రిగార్డ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు అంతకన్నా ముందు ఏంటంటే, సరే ఇక్కడ ఇది ఎట్లాగో చేయవలసిందే, సిమిల్టేనియస్గా ఏంటంటే సేవ్ టెంపుల్స్, దేవస్థానము గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న దేవాలయాల లోపల హుండీ లోపల డబ్బులు వేయకండి, టికెట్లు తీసుకోండి. తిరుమల లోపల హుండీలో వేయడం బంద్ చేయండి. వేల రూపాయలు ఖర్చు పెట్టి సేవలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ లోకల్లో, మీ ఇంటి దగ్గర, మీ ఊరిలో ఉన్నటువంటి చిన్న టెంపుల్ లోపల కూడా పూజలు చేస్తే అంతే పుణ్యం వస్తుంది. తిరుమల పోయి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, మీ లోకల్ టెంపుల్ పూజ చేస్తే కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే కూడా అంతే పుణ్యం వస్తుంది, ఇంకెక్కువ వస్తుంది. రోజు భగవద్గీత ఒక అధ్యాయం చదువుకుంటే, అర్థంతో సహితంగా చదువుకుంటే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. పురాణం చదవండి, పద్మాకర్ గారిది, చగంటి గారి వినండి, మీకు తెలుస్తుంది ఈ విషయాలన్నీ కూడా. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దేవాలయాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సేవ్ టెంపుల్స్, షేర్ దిస్ మెసేజ్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.